నా పేరు బివి రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడిని. అలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికుల పైన 10 మంది చనిపోయారో వాళ్ళకి ₹1 పరిహారం ఇవ్వాలనేది తెలుగు శక్తి మొదటి డిమాండ్. డెఫినెట్గా మేము సాధించి తీరుతాం మనం చేస్తున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే 2019 ఫిబ్రవరి 8 గవర్నమెంట్ జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 86. అలాగే జీవో నెంబర్ 153 14/9 ఇచ్చింది. ఈ జీవో ఉద్దేశం ఏంటంటే వరుణ్ హాస్పిటాలిటీకి 1236 గజాలు ₹47,000 చొప్పున ప్రభుత్వం ఇచ్చేసింది, ఆక్షన్ బిడ్ లేకుండా. అంటే అది 2 లక్షలు గజం ప్రాపర్టీని ₹47,000 ప్రభుత్వం ఫేవర్ చేసిందంటే అంటే ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా లేదని ప్రశ్నిస్తాం. పైగా జరిగింది ఎప్పుడు 2019 జరిగింది. కానీ 5 ఏళ్ళ పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మళ్ళీ వచ్చిందో పనులు స్టార్ట్ చేశారు. అంటే కేవలం లోకేష్ బెనిఫిట్ పొందడానికి దాంట్లో లోకేష్ భాగస్వామ్యం ఉందని తెలుగు శక్తి ఆరోపిస్తుంది. డెఫినెట్గా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో వాగుపురం భూమి కూడా దాంట్లో ఉంది. ఎలాగ ఆక్రమిస్తారో అర్థం కావట్లేదు. ఈరోజు మనం చూసినట్లయితే 22A రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు భూములన్నీ 22Aలో పెట్టి ప్రభుత్వం ఏడిపిస్తుంటుంది. కానీ బడాబాబులు ఫోన్ చేస్తే వెంటనే పనులు అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? బడాబాబుల కోసం పనిచేస్తుందా, పేద బడుగు వర్గం పనిచేస్తుందని తెలిసి ప్రశ్నిస్తుంది. నెంబర్ 2, మనం చూసాం ఇటీవల సాయి కృష్ణ అనే వ్యక్తి విజయవాడలో లాకప్ డెత్ అనుకున్నాం, కానీ లాకప్ డెత్ కాదు, పోలీసులు ఏకంగా అతను కాల్చి బూడి చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. బీహార్ కంటే అధ్వానంగా ఉంది. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది చెప్పడం ఎగ్జాంపుల్. మాకు తెలీదు అంటాం తప్పించుకుంటాం కాదు. అసలు ప్రభుత్వం వెంటనే హోంమంత్రి రాజీనామా చేయని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తుంది. మనం మొన్నే చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఏదో మేకప్ ఏదో అన్నారని చూసా. దాని మీద 2 తెలుగు రాష్ట్రంలో రాద్ధాంతం చేశారు. ఏదో మహిళని కించపరిచారు, దళిత మహిళ అన్నారు, ఇది అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్ కార్మికులు 10 మంది చనిపోతే ఆ మహిళలు తాలిబడి తెగిపోయింది. మరి దీని గురించి మీరు మాట్లాడడం మహిళా సోదరి మనులారా నన్ను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక అనిత గురించి మాట్లాడినప్పుడు, మీరు హోంమంత్రి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ 10 మంది తాలిబొట్టు ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నాను. అంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళ మహిళలు కాదని అడుగుతున్నా. ఇవాళ మహిళలు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నాను. మాట్లాడితే దళిత మహిళలు ఎప్పుడు ఒకటే మహిళ ఉంటుంది తప్ప రకరకాల మహిళలు ఉండవు. మీరు రాజకీయాల సౌలభ్యాల కోసం మీరు ఆడుతున్న డ్రామాలు మనం చేస్తున్నాను. ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకోమని చెప్పి కూటమి నాయకులకి అందరికీ నేను తెలుగు శక్తి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తప్పు మహిళలను కించపరచడం అనేది దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ స్టీల్ ప్లాంట్లో చనిపోయిన 10 మంది మహిళలకు మీరు ఏం మాట్లాడారని ఆ మహిళల్ని తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ మాట్లాడితే రెడ్ బుక్ అని బెదిరిస్తున్నారు. మిస్టర్ లోకేష్, నీది రెడ్ బుక్ అయితే నాది యమ బుక్. నీ బుక్లో నువ్వు రాసుకోవాలేమో, నా బుక్లో రాసి నేను ఇంప్లిమెంట్ చేస్తా. డెఫినెట్గా ప్రతి శనివారం నాడు తెలుగు శక్తి స్కాములు బయట పెడుతుంది. డెఫినెట్గా నేను ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. మీ స్వార్థం కోసం పనిచేసి రాష్ట్రాన్ని అదుపుపాలు చేశారు. ఇటీవల చూసాం, మీరు ఏదో విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు, ఏదో సాధించేవాళ్ళు, ఏం పీకేరని అడుగుతున్నారు. ఈ 2 ఏళ్ళలో మీరు అప్పులు తప్ప మీరు ఏం చేశారని అడుగుతున్నాను. సంపద సృష్టిస్తా అని చెప్పారు, సంపద కాదు అప్పులు సృష్టిస్తున్నారు. అలాంటిది మీరు విజయోత్సవాలు చేసుకోండి, నవ్వు వస్తుంది. మీరు మహిళలకు ఏం చేశారు, నిరుద్యోగ బుద్ధికి ఏం చేశారు? ఆ మెగా డిఎస్సీ ఒక పెద్ద స్కామ్ అది. సో అన్ని స్కాములు చేసేసి మేము అభివృద్ధి చేసాం. చంద్రబాబు నాయుడు గారు, నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఇలాంటి ప్రోత్సహించరు, ఇలాంటి చేయరు. ఇదంతా నారా లోకేష్ చేస్తున్నారు. సో నారా లోకేష్ పైన సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్గా రాష్ట్రంలో ఎవరైనా సరే స్కాములు చేయాలన్న, ప్రజలను దోచుకోవాలని చూస్తే తెలుగు ఊరుకోదు. డెఫినెట్గా స్టీల్ ప్లాంట్కి అండగా నించోబోతున్నాం. డెఫినెట్గా ఎంత దూరం వెళ్తాం తప్ప తెలుగు ఎవరికి భయపడదు. ప్రజల కోసం నా ప్రాణాలను అర్పిస్తాను తప్ప నీచ రాజకీయాలు తెలుగు మనం చేస్తాం. జై హింద్.